ఒకానొక సమయంలో అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక తెలివైన రాజు పరిపాలించేవాడు. ఆయన పేరు రత్నసేనుడు. రత్నసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల లాగా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా, శాంతియుతంగా ఉండేవారు. ఒకరోజు రత్నసేనుడు తన సైనికులతో వేకి వెళ్లాడు. వేటాడుతూ ఆయన అడవిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు. చీకటి పడడం అలవాటయింది. దారి తెలియక ఆయన అడవిలో మిస్సిపోయాడు. ఇంతలో ఒక పెద్ద సింహం ఆయన కంటపడింది. రత్నసేనుడు భయపడలేదు. ధైర్యంగా సింహాన్ని ఎదుర్కొన్నాడు. తన వద్ద ఉన్న బాణంతో సింహాన్ని బలంగా కొట్టాడు. సింహం గాయపడి అక్కడి నుండి పారిపోయింది. రత్నసేనుడు దట్టమైన అడవిలో ఒంటరిగా ఉండిపోయాడు. ఆయనకు దారి తెలియడం లేదు. ఆకలి, దప్పికతో ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఇంతలో ఆయనకు ఒక గుడిసె కనిపించింది. ఆయన గుడిసె దగ్గరకు వెళ్లాడు. గుడిసెలో ఒక తపస్విని ఉండేది. తపస్విని రాజును చూసి ఆహ్వానించింది. ఆయనకు ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇచ్చింది. రత్నసేనుడు తన కథను తపస్వినికి చెప్పాడు. తపస్విని రాజుకు కొన్ని అమూల్యమైన సలహాలు ఇచ్చింది. మరుసటి రోజు రత్నసేనుడు తపస్విని ఆశీస్సులతో తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. తన దేశంలో అకాలం ఏర్పడడానికి కారణమైన సమస్యను పరిష్కరించాడు. ప్రజలందరూ సంతోషించారు. రత్నసేనుడు తన జీవితాంతం ప్రజలను సంతోషంగా పరిపాలించాడు. రత్నసేనుడు తపస్విని ఇచ్చిన సలహాలతో తన రాజ్యంలో అకాలం ఏర్పడడానికి కారణమైన సమస్యను పరిష్కరించాడు మరియు ప్రజలందరూ సంతోషించారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కొద్ది రోజులకే పొరుగు రాజ్యం నుండి ఒక శక్తివంతమైన సైన్యం రత్నసేనుడి రాజ్యంపై దాడికి దిగింది. పొరుగు రాజు బలిష్టమైన సైన్యాన్ని మరియు అధునాతనమైన ఆయుధాలను కలిగి ఉన్నాడు. రత్నసేనుడి సైన్యం వారి సైన్యం ముందు తక్కువగా ఉంది. రత్నసేనుడు తన సైన్యాన్ని సమీకరించాడు.